హలో అండి, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. చాలామంది జిమ్కి వచ్చే వాళ్ళందరూ చెప్తూ ఉంటారండి, నీ ప్రాబ్లం ఉంది, నేను ఎక్కువగా నడవలేకపోతున్నాను, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. అసలు నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వస్తే తగ్గుతుందా అనేది మన ఆర్థో స్పెషలిస్ట్ దశరథరామరెడ్డి గారి సలహా తీసుకుందండి. ఒకసారి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. మోకాళ్ళ నొప్పి అనేది ఇప్పుడు ప్రతి 100 మందిలోనూ 70 మందికి చూస్తున్నాం. మన నడిచేటప్పుడు కాలు ఎడంగా పడితే కాలు చెప్పు ఒకవైపు నరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఎముకలు కూడా సరైన వెయిట్ సరిగ్గా పడకపోతే ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మా ఓపీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో నేను ఒక రోజుకు 50 మందిని చూస్తే కనీసం ఒక 30-35 మంది మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఇదివరకు మోకాళ్ళ నొప్పులు ఏంటంటే వయసు మీరిన వాళ్ళలో 60 సంవత్సరాలు అలా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ఊబకాయం వల్ల కానీ, లేదా చాలామంది ఫ్యాషన్గా జాగింగ్ చేయడం కానీ, లేదా ఎత్తు పెట్టి ట్రెడ్మిల్ చేయడం వల్ల కానీ, పర్యవేక్షణలో లేకుండా ఏరోబిక్స్ చేయడం వల్ల కానీ, లేదా మెట్లు ఎక్కువ వాడడం వల్ల కానీ, వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చి వాళ్ళలో ఇది వస్తుందన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఈ కారణాలన్నీ ఇవి అనమాట. లిమిటెడ్ మెడికేషన్స్, ఎక్కువ ఫిజికల్ థెరపీ తోటి మనం చేస్తే ఆ మజిల్ రిలాక్స్ అయిపోయి ఆ స్పాజం పోయి నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా నీ పెయిన్ ఉంటే కనుక నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం ఎంత ఈజీగా ఇంట్లో ఉండి కూడా చేసుకునే వేరియేషన్స్ ఏంటి, ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? యా, స్టార్ట్. లిఫ్ట్ చేసినప్పుడు మన టోస్ ఎప్పుడు కూడా రైజ్ చేసి ఉంచుతామండి. సో మజిల్ కంట్రాక్షన్ ఈజీగా అవ్వడం కోసం. సో లిఫ్ట్ చేసినప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన మజిల్స్ వర్టస్ లాటరల్ ఈ మజిల్స్ని ఫీల్ అవుతాం. లిఫ్ట్ అప్, వెరీ గుడ్. వీలైనంత వరకు ఆ వెయిట్ అక్కడ టచ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. అగైన్ లిఫ్ట్, వెరీ గుడ్. మన లుక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుంది, బ్యాక్ ఎప్పుడు కూడా 90 degreesలో ఉండాలి. లోవర్ బ్యాక్ సపోర్ట్ తీసుకుని ఫాస్ట్గా లిఫ్ట్ చేయకుండా వీలైనంత వరకు లెగ్ సపోర్ట్తోనే చేయండి. ఓకే, ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా లిఫ్ట్ చేసినప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్, అండ్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్స్ని స్క్వీజ్ చేయడం అండ్ స్లోగా డ్రాప్ చేయడం అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, వీలైనంత వరకు లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి స్లోగా డ్రాప్ చేసామండి. వెరీ గుడ్. చూశారు కదండి, ఈ వేరియేషన్స్ అన్నీ చక్కగా 15 to 20 రిపిటేషన్స్ మనం రోజు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మనం చేసుకున్నట్లయితే ఒక 3 weeksలో మనకి నీ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇది మాత్రం మనం మర్చిపోకుండా చేసుకున్నట్లయితే మనం ఎక్కువసేపు నుంచోగలం, ఎక్కువసేపు కూర్చోవచ్చు, మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. అలాగే చాలామంది ప్రాపర్గా వాకింగ్ చేయకపోవడం ద్వారా కానివ్వండి, లేదంటే కనుక మంచి షూ వాడకపోవడం ద్వారా వాళ్ళకి యాంకిల్ ప్రాబ్లం ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందండి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామండి. చాలామంది ఏం చేస్తారంటే లేడీకి లేచిందే తరువు అన్నట్టు రావడం, తొందరగా ఎటువంటి వార్మప్ లేకుండా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా కనీసం 10 నిమిషాలు వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే ఈ జిమ్లో మిగతా కార్యక్రమాలు చేయాలి. చాలామంది రాగానే నేను ఇంకో 1 hourలో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నాకు టైం లేదని చెప్పేసి వార్మప్ లేకుండా గబగబా నడిచేయడము, క్రాస్ ట్రైనర్ చేయడము, లేకపోతే ట్రెడ్మిల్ చేయడము, లేకపోతే స్టెప్పర్ చేయడం అన్నీ చేసేస్తాను. దానివల్ల స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఆటగాళ్ళు కూడా అండి ఒకసారి, అంటే నేను అందరినీ కానీ కనీసం చాలామంది, ఇప్పుడు నా పేషెంట్స్ చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఫేమస్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్. వాళ్ళు కొంతమంది వస్తుంటారు, డాక్టర్ గారు నేను ఇవాళ ఏం చేశానంటే టైం లేకుండా నేను ఏం చేశాను, వార్మప్ చేయకుండా నేను చేసేసాను, అప్పటి నుంచి నాకు యాంకిల్ నొప్పి వచ్చేసిందని అంటుంటారు. అయితే డాక్టర్ గారు నేను ఇవాళ ఏం చేశాను, కొంచెం వార్మప్ కుదరలేదు నాకు, దాంతో నేను బౌలింగ్ మొదలుపెట్టాను. బౌలింగ్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఎందుకు కొంచెం సోర్ పెయిన్ కనిపిస్తుంది, లేదా కొంత నొప్పి వస్తుంది, లేకపోతే డాక్టర్ గారు నేను ఇలాగా బ్యాటింగ్ చేద్దామని చెప్పేసి నేను డైరెక్ట్గా క్రీజ్లోకి వెళ్ళిపోయి బ్యాటింగ్ చేస్తాను, వార్మప్ చేయలేదు అని అన్నాను. దాని తర్వాత కొంచెం నాకు డిస్కంఫర్ట్ ఉందని చెప్తుంటారు. దానివల్ల అర్థమైంది ఏంటంటే సరైన వార్మప్ లేకుండా ఎక్సర్సైజులు మొదలుపెట్టడం కానీ, ఫిజికల్ థెరపీ చేయడం కానీ, యోగా చేయడం కానీ,
మంచిది కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఏ వేరియేషన్స్ మనం చేసుకొని ఈ యాంకిల్ వెయిట్స్ నుంచి, ఈ యాంకిల్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చో మనం ఒకసారి చూద్దామండి. ఈ యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందుగా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ వార్మప్ ఇంపార్టెంట్ అండి. ఈ వార్మప్ ఈ యాంకిల్ రొటేషన్స్ చేయకపోవడం ద్వారానే ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే చక్కగా బెంచ్ పైన కూర్చొని చక్కగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా టోస్ని పైకి రేజ్ చేసాం, వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, కాఫ్ మజిల్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ దగ్గర ఉన్న లెగ్మెంట్ వీక్ అయినప్పుడే పెయిన్ వస్తుంది కాబట్టి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అండ్ రిలాక్స్ పొజిషన్కి తీసుకొచ్చి ఇలా చక్కగా మ్యాక్సిమం ప్రెస్ చేసాం. 20 నుంచి 25 రిపిటేషన్స్ వరకు చేయొచ్చండి. ఇందులోనే ఇంకొక వేరియేషన్ సైడ్కి చక్కగా, కొంతమందికి యాంకిల్ సైడ్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఈ మజిల్స్ కూడా మనం స్ట్రెంథనింగ్ చేసుకున్నట్లయితే వితిన్ 2 to 3 వీక్స్లో మనకి క్యూర్ అవుతుందండి. ఇలా అదర్ లెగ్. ఇందులో థర్డ్ వేరియేషన్ కాఫ్ రైజెస్ కూడా యాంకిల్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ అనమాట. అది ఫ్రీ వెయిట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మ్యాక్సిమం స్క్వీజ్ చేసి స్లోలీ డౌన్, అగైన్ స్క్వీజ్. మనం ఫీల్ అవ్వాల్సింది యాంకిల్స్. దీనివల్ల ఏమవుతుందంటే యాంకిల్ స్ట్రెంథనింగ్ పెరగడమే కాకుండా యాంకిల్ పెయిన్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతుందన్నమాట. ఇటువంటి ఎక్సర్సైజెస్ చేసుకొని మనం చక్కగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. టెన్నిస్ ఆడే వాళ్ళకే వస్తుందా, ఒకవేళ నార్మల్ పర్సన్స్ కూడా వస్తుందా, ఒకవేళ వస్తే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చో ఒకసారి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందామండి. టెన్నిస్ అనేది ఈ బ్రిటిష్లో ఏమైందంటే, ఈ టెన్నిస్ మన కామన్గా ఈ టెన్నిస్ అక్కడ వాళ్ళు ఎక్కువ టెన్నిస్ ఆడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ యూరోప్లో. వాళ్ళు టెన్నిస్ ప్లేయర్స్ ఎక్కువ కనిపించారు, దానికి ఆ పేరు పెట్టాలి కాబట్టి అలా పెట్టారు తప్ప ఇది మిస్నోమర్. బరువులు ఎత్తినప్పుడు ఈ లాటరల్ ఎపికాండల్ దగ్గర ఈ మన ఎక్స్టెన్సార్ మజిల్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఈ మజిల్ గ్రూప్ ఆ అటాచ్మెంట్ టైర్ అయినప్పుడు కానీ టెన్నిస్ ఎల్బో వస్తూ ఉంటుంది. అంచేత టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు కారణం తెలుసుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకుని నేను చెప్పిన కారణాలు, ఆ డయాబెటీస్ స్టార్ట్ అయిందా, లేదా హైపోథైరాయిడ్ స్టార్ట్ అయిందా, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, ఇటువంటి కొన్ని కారణాలు, యూరిక్ యాసిడ్ ఎస్పెషల్లీ గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగిందా, ఇటువంటివన్నీ చూసుకుంటాను అనమాట. ఇవన్నీ కానప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్య కాలంలో ట్విస్టర్ అని వచ్చిందనమాట. ఈ ట్విస్టర్ని ఇదివరకు ఏం చేసామంటే టెన్నిస్ ఎల్బో అంటే ఇక్కడ చిన్న స్ప్లింట్ కానీ లేదా కవర్ కానీ చేసుకునేవారు. అలా లేకపోతే దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇనీషియల్గా కొంచెం పెయిన్ కిల్లర్ ఇచ్చి ఇన్ఫ్లమేషన్ తగ్గించిన తర్వాత ఈ ట్విస్టర్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక రబ్బర్ బార్లా ఉంటుంది. దాన్ని పట్టుకుని ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడము, ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడము, ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడము, ఇలా ఎక్సర్సైజ్ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఈ గ్రిప్ స్ట్రెంగ్త్ పెరిగి తగ్గుతుంది అనమాట. సో ఈ టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ మన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి అనేది చూసినట్లయితే, టెన్నిస్ ఎల్బో అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి. ఇంకేముంది, ఎల్బోస్ అరిగిపోయినాయి, జాయింట్స్ అరిగిపోయినాయి. దీనిలో భయపడాల్సిన పని లేదు. ఏదైతే ఎల్బో దగ్గర ఉన్న లెగ్మెంట్ అనేది లైట్గా టేర్ అయినట్టు, ఇబ్బంది ఏం లేదు. ఆ లెగ్మెంట్ మనం ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ పెయిన్ తగ్గడానికి ఎటువంటి ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి? ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే వితిన్ 15 to 20 డేస్లో ఎంత ఫాస్ట్గా తగ్గుతాయి, ఎలాంటి ఎక్సర్సైజెస్, ఎన్నెన్ని రిపిటేషన్స్, ఎన్ని రోజులు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఈ ఎక్సర్సైజెస్ చక్కగా సింపుల్ ఎక్సర్సైజెస్ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అవేంటి, ఎలా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ వచ్చేది ఎక్స్టర్నల్ రొటేషన్స్ విత్ లైట్ వెయిట్ డంబెల్స్. అంటే చూడండి, 1 kg డంబెల్స్ తీసుకున్నాను. మన హ్యాండ్స్ అనేది చక్కగా థైస్ పైన పెట్టుకొని గ్రిప్ పవర్ఫుల్గా హోల్డ్ చేసి డంబెల్స్ని అవుట్ సైడ్కి రొటేట్ చేశానండి. మన పామ్ని చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఎల్బో దగ్గర ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. చూసారు కదండి, అలా 2 to 3 sets వరకు డైలీ రెగ్యులర్గా చేసుకోవచ్చండి. దీనివల్ల మజిల్ స్ట్రెంథనింగ్ అవడమే కాకుండా మనకు ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది అనమాట. ఇందులో సెకండ్ వచ్చే వేరియేషన్ వ్రిస్ట్ కాల్స్ చేయడం ద్వారా కూడా టెన్నిస్ ఎల్బో తగ్గుతుందండి. సో ఇది ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. అంటే సేమ్ డంబెల్స్ తీసుకొని చక్కగా ఫ్లాట్ సర్ఫేస్, ఇప్పుడు థై పైన నేను బేస్ చేశాను, ఆర్మ్స్ని పైకి లిఫ్ట్ చేసి మ్యాక్సిమం వ్రిస్ట్ మజిల్స్ అండ్ ఫోర్ ఆర్మ్ మజిల్స్ని స్క్వీజ్ చేశానండి.
ఆటోమేటిక్గా ఎల్బో మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. ఇందులోనే ద బెస్ట్ వేరియేషన్ ఏంటంటే మనకి అందుబాటులో ఉన్న చక్కగా ఒక స్టిక్ తీసుకొని ఇంటర్నల్ రొటేషన్స్ చేయొచ్చండి. అంటే ఒక హ్యాండ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రంట్కి పుల్ చేస్తుంటే ఒకటేమో బ్యాక్ పుష్ చేయడం. ఇలా మనం ఒక 15 to 20 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ వరకు చేసుకోవచ్చండి. చూశారు కదండి, ఈ 3-4 వేరియేషన్స్ చక్కగా మనం రోజుకి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మనం కేటాయించినట్లయితే ఒక 15 to 20 డేస్లో ఆ టెన్నిస్ ఎల్బోని మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో లాస్ట్ వీక్లో ఏ వేరియేషన్స్ చేశారు అని చూసే ముందు నరేంద్రవరం గారు ఫస్ట్ నుంచి ఈ వీక్ వరకు ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఎంత రిజల్ట్ ఉంది, ఎంత ఫ్యాట్ బర్న్ అయింది, ఎంత వెయిట్ లాస్ అయిందో ఒకసారి మనం చూద్దామండి. చూసాం కదండి ఎంత రిజల్ట్ ఉందో. సో ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేంజ్ చేస్తే వచ్చినాయి, ఎటువంటి డైట్ తీసుకుంటే వచ్చింది, లాస్ట్ వీక్లో ఎటువంటి డైట్ తీసుకున్నారు, లాస్ట్ వీక్లో ఏ ఎక్సర్సైజెస్ చేశారు అని తెలుసుకునే ముందు లాస్ట్ వీక్లో మనం ఏ ఎక్సర్సైజెస్ చేసామనేది గమనించినట్లయితే ఈ వీక్లో వచ్చేసరికి ఏ మజిల్ గ్రూప్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తాం, ఎన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చే వేరియేషన్ రోమన్ స్టాండ్ నీటెక్స్ అండి. అంటే ఇది లోవర్ అబ్డమిల్స్ అండ్ మీడియల్ అబ్డమిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజు. ఈ ఎక్సర్సైజెస్ ద్వారా ఓన్లీ అబ్డమిల్స్ ఒకటే కాకుండా ట్రైసెప్స్ అండ్ షోల్డర్ మజిల్స్ ఈ రెండు కూడా స్ట్రెంథనింగ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇందులో నెక్స్ట్ వచ్చే వేరియేషన్ రోప్ క్రాస్ బాడీ చాప్స్. ఇందులో రెగ్యులర్ సైడ్ బెండింగ్స్ కంటే రోప్తో క్రాస్గా మనం బాడీని ట్విస్ట్ చేయడం ద్వారా అబ్డమిల్స్ ఒకటే కాకుండా ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్ ఈ మజిల్ గ్రూప్స్ అన్నీ రిలేటెడ్గా వర్క్ అవ్వడం, అట్ ద సేమ్ టైం షోల్డర్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ అబ్డమిల్స్ అండ్ సైడ్స్ అండ్ షోల్డర్ మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అండి. అండ్ ఇందులో థర్డ్ వచ్చే వేరియేషన్ బెండ్ ఓవర్ సైడ్ బెండింగ్స్. బెండ్ ఓవర్ సైడ్ బెండింగ్స్ అంటే ఇది ఆబ్లిక్స్ అండ్ అబ్డమిల్ మజిల్స్కి అండి. మనం బెండ్ అయ్యి సైడ్ ట్విస్టింగ్ ఎప్పుడైతే చేసామో కోర్ మజిల్స్ ఒకటే స్ట్రెంథనింగ్ అవడమే కాకుండా అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్ అండ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అండ్ ఓవరాల్గా మన రీడెల్టైడ్ మజిల్స్ కూడా మనకి వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత వచ్చే వేరియేషన్ ఫోర్త్ వేరియేషన్ హ్యాంగింగ్ లెగ్ రైజెస్. హ్యాంగింగ్ లెగ్ రైజెస్ రెగ్యులర్గా మనం హ్యాంగ్ చేసుకొని ఎల్బో సపోర్ట్ ఉన్న బ్యాగ్స్తో చేస్తాం. ఇప్పుడు మనం చేసే వేరియేషన్ బ్యాక్ సపోర్ట్ లేకుండా రెగ్యులర్గా మనం పులప్స్ ఎలా చేస్తాం అలాగే హ్యాంగ్ చేసుకొని మనం లెగ్ రైజ్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుంది, మనకి షోల్డర్ అండ్ బైసెప్ స్ట్రెంథనింగ్తో పాటు లోవర్ అబ్డమిల్ అండ్ మీడియల్ అబ్డమిల్ స్ట్రెంథనింగ్ అండ్ ఆ లోవర్ యాప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, ఆ మజిల్ స్టెబిలిటీ పెరగడం జరుగుతుందన్నమాట. ఈ వేరియేషన్స్ చేసే ముందు రెగ్యులర్గా మనం 20 to 30 మినిట్స్ కార్డియో అనేది కంపల్సరీ చేస్తాం. అది కూడా వీలుంటే మనం బయట జాగ్ చేయడం అనేది చాలా ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మనకి థ్రెడ్మిల్ క్రాస్ ట్రైనర్ అలవాటు అయిపోతుంది. అంటే ఒక లిమిట్కి వచ్చిన తర్వాత మనం ఈ క్యాలరీస్కి మించి చేయలేమేమో అనిపిస్తుంది. అదే బయట అయితే కనుక మనం టార్గెట్ పెట్టుకుంటామండి, ఎన్ని కిలోమీటర్స్ ఎంతసేపట్లో చేయాలి అనేది. దానివల్ల మనకి ఎక్కువ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. మనకి సెకండ్ డే కూడా 20 to 30 మినిట్స్ క్రాస్ ట్రైనర్ కానీ సైక్లింగ్ కానీ చేద్దామండి. దీని తర్వాత ఏ వేరియేషన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చే వేరియేషన్ హాఫ్ బెంచ్ డంబుల్ చెస్ట్ ప్రెస్ అండి. రెగ్యులర్ చెస్ట్ ప్రెస్కి హాఫ్ బెంచ్ చెస్ట్ ప్రెస్కి ఏంటి డిఫరెన్స్ అనుకుంటే కనుక మనకి బ్యాక్ ఎప్పుడైతే సపోర్ట్ లేదో ఆటోమేటిక్గా మన లోవర్ బ్యాక్ అండ్ స్పైన్ మనం ప్యారలల్గా ఉంచి చెస్ట్ ప్రెస్ చేయాలి కాబట్టి కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వడం అండ్ కోర్ స్ట్రెంథనింగ్ అవ్వడం, ఈ మజిల్ ఎక్కువగా ప్రెజర్ పడడం, దాని ద్వారా అబ్డామినల్ మజిల్ ఎక్కువగా వర్క్ అవడం అనేది జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం చెస్ట్ మజిల్స్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇందులో సెకండ్ వచ్చే వేరియేషన్ బెండ్ ఓవర్ బార్బెల్ రోవింగ్
విత్ అండర్ గ్రిప్ అండి. దీని ద్వారా బైసెప్స్ మజిల్ అండ్ లాట్స్ మజిల్ రెండు కూడా ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుందండి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకున్నట్లయితే లాట్స్ మజిల్ అండ్ బైసెప్స్ మజిల్ ప్రాపర్గా వర్క్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మంచి డెఫినేషన్ రావడం జరుగుతుంది. అండ్ ఇందులో లాస్ట్ వచ్చే వేరియేషన్ లో పుల్లీ కేబుల్ షోల్డర్ ప్రెస్ కమ్ స్క్వాట్స్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది చూసారు కదండి, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీ మన ఫుట్ కంటే ముందుకు వెళ్ళకుండా ఉండడం, అట్ ద సేమ్ టైం క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ షోల్డర్ మజిల్స్ కనుక మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే వితిన్ వన్ టైంలో మనకి 2 మజిల్ గ్రూప్స్ వర్క్ అవ్వడం జరుగుతుందండి. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఎన్ని రిపిటేషన్స్ అనేది కానీ మనం తెలుసుకున్నట్లయితే సుమారుగా 20 to 25 రిపిటేషన్స్ వరకు మనం చేయొచ్చండి. ఈ 20 to 25 రిపిటేషన్స్ డే 1 మనం చేసే ఎక్సర్సైజెస్కి ముందు కార్డియో, డే 2 ఎక్సర్సైజెస్కి ముందు కార్డియో, అండ్ ఈ వర్కౌట్ అయిన తర్వాత మనం కంపల్సరీ స్ట్రెచెస్ అనేది మర్చిపోకుండా చేసుకోవాలన్నమాట. ఈ 6 ప్యాక్ షెడ్యూల్స్లో ముఖ్యంగా కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవ్వడం అండి. అంటే డీహైడ్రేట్ అంటే బాడీ టెంపరేచర్ ఎక్కువ అవడం ద్వారా జరిగే ప్రాబ్లం అనమాట. దీని ద్వారా మెన్స్లో ఏమవుతుందంటే గొంతుకి ఎక్కువగా డ్రై అవ్వడం, అట్ ద సేమ్ టైం కొంచెం హెడేక్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దీని నుంచి అవాయిడ్ చేసుకోవడానికి సింపుల్గా మనకి బయట దొరికే ఫుడ్స్ ఏంటంటే మోసంబీస్ అండి, అంటే స్వీట్ లైమ్స్. రోజుకి గనక ఒక గ్లాస్ మోసంబీ జ్యూస్ కానీ లేకపోతే 2 బత్తాకాయలు తిన్నా మనకి బాడీలో మంచి ఫైబర్స్ అండ్ న్యూట్రిషన్స్ కాకుండా బాడీని హైడ్రేట్ చేస్తాయి, అంటే కూల్ చేయడం అనేది స్వీట్ లైమ్లో ఉందండి. ఈ వీక్లో మేడం గారు ఏ ఎక్సర్సైజెస్తో మనకు ముందుకు వచ్చే ముందు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎంత రిజల్ట్ వచ్చింది, వెయిట్ ఎంత తగ్గారు, మేడం గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దామండి. చూసాం కదండి మేడం గారి ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగా జరిగిందో. ఇలా జరగడానికి కారణం ప్రాపర్ సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అండ్ ప్రాపర్ డైట్ అండి. ఈ ట్రైనింగ్ లాస్ట్ వీక్లో మేడం గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది లోవర్ బాడీ అండ్ అబ్డామిల్స్. సో ఈ వీక్లో మనం మేడం గారి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఏ వేరియేషన్స్, ఎన్నెన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్ చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇందులో మొదట వచ్చే వేరియేషన్ స్మిత్ స్క్వాట్స్ అండి. స్మిత్ స్క్వాట్స్ అంటే రెగ్యులర్ స్క్వాట్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ స్క్వాట్స్ కంటే కూడా చాలా మంచి వేరియేషన్. దీనివల్ల గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రిసెప్ మజిల్స్ వర్క్ అవడమే కాకుండా మన మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందండి. సో ఇందులో నెక్స్ట్ వచ్చే వేరియేషన్ క్యాటిల్ బెల్ స్వింగ్స్. క్యాటిల్ బెల్ స్వింగ్స్ విత్ 2 హ్యాండ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే షోల్డర్ స్ట్రెంథనింగ్ అండ్ లెగ్ మజిల్స్ అండ్ గ్లూట్ మజిల్స్ కూడా వర్క్ అవడం జరుగుతుందండి. ఇందులో థర్డ్ వచ్చే వేరియేషన్ క్రంచెస్ కమ్ ట్విస్టింగ్. మనం క్రంచ్ చేసి ట్విస్టింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, అబ్డమినల్ మజిల్ వర్క్ అవడమే కాకుండా ఇంటర్నల్ ఆబ్లిక్ అండ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఈ 2 మజిల్స్ కూడా వర్క్ అవడం ద్వారా మనకి అబ్డమిల్ అండ్ మంచి షేప్ రావడం, అబ్డమిల్లో ఉన్న ఫ్యాట్ చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత వచ్చే వేరియేషన్ సీటెడ్ నీటెక్స్ ఆన్ ద బెంచ్. బెంచ్ పైన సీటెడ్ నీటెక్స్. ఈ వేరియేషన్ ద్వారా మనకి ఏ మజిల్ పైన బెనిఫిట్ ఉంటుందంటే మీడియల్ అబ్డమిల్ అండ్ లోవర్ అబ్డమిల్స్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్స్. ఇది మనం రెగ్యులర్గా చాలా ఈజీ ఎక్సర్సైజెస్ అని మనం చెప్పొచ్చండి. అంటే సుమారుగా మనం ఏ లెగ్ రైజెస్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ ఎక్సర్సైజెస్ ద్వారా ఏమవుతుందంటే మనకి కోర్ స్టెబిలిటీ పెరిగి బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. ఇందులో 5th వేరియేషన్ హ్యాంగింగ్ నీ టక్స్ అండి. అంటే హ్యాంగింగ్ లెగ్ రైజెస్కి నీ టక్స్కి ఏంటి డిఫరెన్స్ అనుకుంటే, లెగ్ రైజెస్ ఎక్కువగా ట్రాన్స్వర్స్ అబ్డమిల్ అంటే లోవర్ అబ్డమిల్స్ ఎక్కువగా వర్క్ అవడం, నీ టక్స్ ద్వారా ఏమవుతుంది మీడియల్ అబ్డమిల్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డమిల్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్స్ ఈ 3 మజిల్స్ ఎక్కువగా వర్క్ అవడం జరుగుతుందండి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం గమనించాల్సింది వీలైనంత వరకు లోవర్ అబ్డమిల్తో మనం లెగ్స్ పైకి లిఫ్ట్ చేయడం. దీని తర్వాత వచ్చే వేరియేషన్ బెండ్ ఓవర్ వీ ఫ్లైస్ ఫర్ షోల్డర్ మజిల్స్ అండ్ రీ డెల్టాయిడ్ మజిల్స్. సో ఈ మజిల్స్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ఫీమేల్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాట్ రీస్టోర్ ఏరియాస్లో అప్పర్ బాడీలో బ్యాక్ ఉన్న లాట్స్ మజిల్స్ దగ్గర ఎక్కువగా ముడతలు ఉండడం, ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం జరుగుతుందండి. ఈ ఫ్యాట్ని మనం
ప్రాపర్గా టోన్ చేసుకోవడానికి, షేపప్ చేసుకోవడానికి, ఆ మజిల్ చక్కగా కనపడడానికి ఏం చేయాలంటే ఈ బ్యాక్ మజిల్స్ పైన కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఈ వేరియేషన్స్తో మనం చూడొచ్చండి. సో ఈ వేరియేషన్స్ అన్నీ కూడా సుమారుగా 15 to 20 రిపిటేషన్స్ వరకు చేసుకోవచ్చండి. ఈ 15 to 20 రిపిటేషన్స్ ఇంటూ 3 to 4 సెట్స్ వరకు చేసుకుందాం. అలాగే దాని తర్వాత వచ్చే రోజులో మనం కార్డియో డే అని మనం పెట్టుకున్నామండి. అంటే కార్డియో డే 40 to 45 మినిట్స్ కార్డియో అండ్ 10 మినిట్స్ వరకు కూల్ డౌన్ అంటే స్ట్రెచెస్ అనేది మనం మర్చిపోకుండా చేసుకోవాలండి. దాని తర్వాత రోజు యాజ్ యూజువల్గా ఈ 6 వేరియేషన్స్ చేసుకుంటాం అనమాట. సో మనం ఫీమేల్స్లో ఎక్కువగా చూసినట్లయితే చాలామంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఎందుకు అవుతుంది అని కానీ అబ్జర్వ్ చేస్తుంటే సరిపడినంత ప్రోటీన్ ఇంటేక్ లేకపోవడం, దీని ద్వారా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవడం అనేది కూడా జరుగుతుందండి. సో ఈ హెయిర్ ఫాల్ని మనం అవాయిడ్ చేయాలంటే మనకి ప్రాపర్గా మన గ్రీనీ వెజిటబుల్స్ లేదా ఎర్లీ మార్నింగ్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్లో ఆ సర్టెన్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఒక 2 ఎగ్ వైట్స్ లేదంటే కనుక ఒక గ్రీన్ యాపిల్ తీసుకొని ఒక స్పూన్ పీనట్ బటర్తో కనుక మనం తిన్నట్లయితే చక్కగా కాంప్లెక్స్ కార్బ్స్ విత్ హై ప్రోటీన్ కూడా మనకు దొరుకుతుందండి. భక్తి ఉంటే గురువు మీద, గురువుని మించిన శిష్యుడు అవ్వచ్చండి. గురువు మీద భక్తి లేకపోతే ఆర్ట్ రాదని నా ఫీలింగ్ అండి. సహనం అనేది దేవుడికి ఎక్కువ ఉంటుంది అంటారండి. ఆ తర్వాత ఎనీ సెక్షన్ మన విద్యలో కానీ ఎక్కడైనా సరే అలాంటి సహనం ఉన్న గురువే సక్సెస్ఫుల్. సో నా లక్ నాకు మంచి గురువులు దొరకడమేనండి. ఫ్యాక్ట్ అయితే నా లైఫ్లో నా లక్ మంచి గురువు దొరకడం. మెయిన్ ప్రాపర్ కోచ్ దొరకటం అనేది అది అదృష్టం అండి. మన టైం వేస్ట్ అవ్వకుండా, అంటే జిమ్లో మనం అడుగుపెట్టిన కాడి నుంచి బయటికి వెళ్ళేలోపు మనకి ఆల్మోస్ట్ మన ఒక విగ్రహంలో మనని నీట్గా ప్రాపర్గా చెక్కే శిల్పి కోచ్ అండి. సో నాకు బాగా తెలుసండి, మంచి స్నేహితుడు కూడా వెంకట్. తను నాకు బాగా నచ్చింది ఏంటంటే తను ఎస్పెషల్లీ వెరీ మచ్ సిన్సియర్ అండి. తను వేరేదేం కోరుకోవట్లా. నేను బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలండి, నేను బెస్ట్ కోచ్ అవ్వాలి. తన టార్గెట్ లైఫ్లో తనని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే చేస్తానని ఒక పనే సిన్సియర్గా పట్టుదలతోనో లేదంటే అందరికంటే గొప్ప అనిపించుకోవాలనో అనే తత్వంతో చేయట్లేదండి. తను లవ్ చేసి చేస్తున్నాడు తన ప్రొఫెషన్ని. ఈరోజు మన ప్రొఫెషన్ మీద ఉన్న లవ్వే రేపొద్దున మన టాలెంట్ అని చెప్పుకుంటారు అందరూ అని నా ఫీలింగ్ అండి. సో నేనే చేసానంటే మీరు ఎవరైనా చేసేయగలరండి. సో స్టార్ట్ దట్. మనం 6 ప్యాక్ హెల్తీగా యాక్టివ్గా ఎలా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తా చేసుకోవచ్చో మనం నెక్స్ట్ వీక్లో చూద్దామండి. అప్పటి వరకు మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో బీ ఫిట్ బీ హెల్తీ.